హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకు జగన్ లేఖ అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. పులివెందులో వచ్చిన జగన్ రెడ్డిని చూసేందుకు జనాన్ని ఎవరు సేకరించలేదు. కొంతమంది ద్వితీయ శ్రేణుల నేతల నియోజకవర్గ వ్యాప్తంగా అయితే తరలి వచ్చారు. అంతేగాని ఎక్కువ మంది అయితే జనసేకరణ జరగలేదు అక్కడ. అంటే జగన్ని చూడడానికి ఎవరు పెద్దగా రాలేదని చెప్తున్నారు. అయితే జగన్ రెడ్డి అందరినీ కలిసేందుకు అంగీకరించలేదని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పారామీటర్స్ పెట్టుకుని ఎవరు ప్రశ్నించరు. కేవలం పరస్పర ఓదార్పు కోసం అన్నట్టుగా ఉండేవారు మాత్రం కొన్ని ఫోటోల కోసం అయితే జగన్ రెడ్డికి వద్దకు పంపారు. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేదు కలిసేదానికి. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఖచ్చితంగా జగన్ రెడ్డిని కలవాలనుకునేవారు తోసుకున్నారు. సో వీరి బాధ ఏంటంటే డబ్బులు వసూలు చేసిన వాటికి బిల్లులు ఇవ్వలేదు. అది మెయిన్. సో ఇప్పుడు ఓడిపోయారు, ఖచ్చితంగా గెలుస్తామని, గెలిచాక ఇప్పిస్తామని అందరినీ మభ్యపెట్టిన బిల్లులు చెల్లించకుండా ఈ విధంగా అప్పుడు ఆపేశారు. తప్పకుండా గెలిచాక ఇస్తాంలే, అక్కడ పోతుందని చెప్పడం వల్ల ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఫలితంగా వారంతా ఇప్పుడు కింద మింద పడుతున్నారు. అప్పులు చేసి మరి పనులు చేశామని ఇప్పుడు బిల్లులు రాకపోతే ఆస్తులు అమ్ముకున్నా సరే అవన్నీ కూడా తీరవు అని చెప్పేసి వారంతా మదన పడుతున్నారు. ఆ పనులు బిల్లుల పత్రాన్ని పట్టుకొని జగన్ రెడ్డి ముందు క్యూ కట్టారంట జనము. సో మరి క్యూ కడుతున్నారండి. అదే నేపథ్యంలో శనివారం పులివెందుల నుంచి మాత్రమే జనం వచ్చారని, ఈరోజు అంటే ఇవాళ ఆదివారం, ఈరోజు రేపు కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా తమ వద్దకు రావాల్సిన బిల్లుల చేతి పట్టుకొని జగన్ రెడ్డిని అడగడానికి వచ్చే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. మరి వైసీపీ క్యాడర్కు కడప జిల్లాలో 300 కోట్ల వరకు కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే మేరకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి గెలిచాక ఇస్తాంలే అన్న బిల్లులు ఇక ఇప్పుడు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఫ్రెండ్స్.